కన్నడలో, తెలుగులో, తమిళ్లో అద్భుతమైన సినిమాలు తీశారు. వాళ్ళు ప్రొడక్షన్ నంబర్ 1గా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని తయారు చేసి మాకు చెప్పడం జరిగింది. కృష్ణ వచ్చి కన్నడలో ఒక సూపర్ స్టార్ స్టేజ్లో ఉన్న యాక్టర్ తను. సో మేమిద్దరం కలిసి ఈ సినిమా యునానిమస్గా అంత అద్భుతంగా నచ్చింది మాకు కథ. భరణి మినరల్స్ తోటి మాకున్న అనుబంధం అంటే నాకు ఒక పెద్దన్నలాగా ఆయన. శ్రీహరి గారితో నేను పాట చేస్తున్నది చాలా గొప్ప విషయం నాకు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 12-13 సినిమాస్ చేశాను కన్నడలో. తెలుగులో ఫస్ట్ టైం నేను ఒక సినిమా చేస్తున్నాను. మిస్టర్ బిఆర్ దుగ్గినేని గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. మ్యూజిక్ సైడ్ వస్తే రమణ గోగుల గారు ఆల్రెడీ ఒక 3-4 స్క్రాచ్ మ్యూజిక్ అంతా చేసి పెట్టారు. చాలా ఫ్రెష్గా ఉంది. ట్యూన్స్ అంతా చాలా మజా ఉంది ట్యూన్స్లో. చాలా హడావుడిలో ఈ ప్రెస్ మీట్ ఈరోజు నడిపిస్తున్నాము. ఎందుకంటే చాలా మంచి రోజు. ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేసి రికార్డింగ్ షురూ చేసి అదైన తర్వాత మళ్ళీ మిమ్మల్తో కలిసి డీటెయిల్గా సినిమా గురించి, మన గురించి, ప్రొడక్షన్ గురించి, సబ్జెక్ట్ గురించి అంతా మాట్లాడతాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ప్రొడక్షన్కి నేను మ్యూజిక్ చేయడం అనేది. మళ్ళీ ఒక కొత్త ఫ్లేవర్తో పాటలు కంపోజ్ చేయడం జరిగింది. We are going to start the recording from today onwards. ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పి we decided to make this first move. I'm very happy to have Krishna also here with us. And from the producer side, Koti garu అక్కడ కూర్చున్నారు. ఆయన is here representing Mr. B.R. Duggineni. And we are very happy to say that this will be a fabulous project and we need your support. త్వరలో మీ ముందు కూడా పాటలతోనూ I'll come back and you'll listen to the music. మీడియా స్నేహితులకు అలాగే మా పెద్దన్న శ్రీరన్నకు, కొత్తగా పరిచయమైన కృష్ణ గారికి, అలాగే నేను చాలా చిన్నవాడిని, రమణ గారి గురించి చెప్పేంత స్టేజ్ నాకు రాలేదు. డెఫినెట్గా అందరు చెప్తారు కదా డిఫరెంట్ సబ్జెక్టు, కొత్తగా ఉంది అనే దానికన్నా నాకు కలిగిన ఫీలింగు ఆ సబ్జెక్ట్ వింటున్నప్పుడు, ఇంతకుముందు విలన్ అంటే మర్డర్లు చేస్తాడు, రేపులు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, అవి ఇవి అని చూస్తే భయపడాలి, ఈ లెక్కనే ఉండేది. కానీ దాంట్లో విలన్లో కూడా ఒక కొత్త తరానికి క్షణక్షణం సినిమా తెరలేపిందండి. విలన్ని చూసి కూడా నవ్వుకోవచ్చు అని. ఈ సబ్జెక్ట్ వింటున్నప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగిందండి. విలన్ పక్క నుండి చాలా కామెడీలు చేశాను, సెటర్లు వేసి ఆ క్యారెక్టర్ని అనుకుంటూ ఏదో చేసిన. కానీ ఈ సబ్జెక్ట్ విని నా క్యారెక్టరైజేషన్ అయిన తర్వాత నిజంగా చాలా 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 డిఫరెంట్గా ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుంది. అలాగే మీ అందరి ఆశీర్వాదం, అలాగే తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం మా ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 బిఆర్ దుగ్గినేని గారికి, అలాగే ఎంటైర్ యూనిట్కి, కాస్ట్ అండ్ క్రూకి మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.